డియర్ స్టూడెంట్స్, ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. మోస్ట్ లీనియర్ స్ట్రైట్ లైన్ లో సెకండ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h and the second at 20 km/h and the last third is 60 km/h. What is the mean speed over entire distance? సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇది ఎగ్జామ్ లో, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో రిపీట్ అయింది. దాంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో మన ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇది మొత్తం డిస్టెన్స్, దీన్ని ఎస్ అంటున్నాను. సో ఒక కార్ అనేది ఏం చేస్తుందట, ఈ డిస్టెన్స్ 3 పార్ట్స్ చేసినప్పుడు క్లియర్. సో ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్, ఫస్ట్ 1/3, సెకండ్ 1/3 అండ్ లాస్ట్ 1/3. సో దీని ఏమవుతుంది, s/3 టోటల్ డిస్టెన్స్ ఎస్ అనుకున్నాము. అనుకున్న తర్వాత మనకి ఏవైతే ఉందో ఆ డిస్టెన్స్ లో ఈ s/3 డిస్టెన్స్ నట ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడట, 10 km/h స్పీడ్ తో వెళ్తున్నాడు. నెక్స్ట్ 1/3 వచ్చేసి 20 km/h స్పీడ్ తో వెళ్తున్నాడు. అండ్ లాస్ట్ 1/3 డిస్టెన్స్ ఏమో 60 km/h తో వెళ్తుంది కారు. క్లియర్. సో వెళ్తున్నప్పుడు ద మీన్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలిసిన విషయమే, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, V average is equals to total distance by total time taken. క్లియర్. సో కాబట్టి ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. సో మరి టోటల్ డిస్టెన్స్ ఏమనుకున్నాం, ఎస్ అని అన్నాం. క్లియర్ అన్నప్పుడు ఇక్కడ డిస్టెన్స్ క్లియర్ అవ్వలేదు, టైం మెన్షన్ చేయలేదు. అప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు దీని నుంచి నేను టీ అంటే రాస్తున్నాను, s/v అని రాస్తున్నాను. టైం కి s/v రాస్తున్నాను. అప్పుడు దాని నుంచి t1 ఈజ్ ఈక్వల్స్ టు s1/v1 and similarly t2 is equals to s2/v2 and t3 is equals to s/3. సో టోటల్ టైం టేకెన్ తీసుకుందాం. సో మనం ఇక్కడ ఏవైతే టోటల్ డిస్టెన్స్ ఉందో ఆ టోటల్ వి యావరేజ్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి s బై టోటల్ టైం t1 ప్లస్ t2 ప్లస్ t3. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఇది. క్లియర్ అయినప్పుడు మరి ఇక్కడ ఏవైతే మనం ప్రాబ్లమ్స్ తీసుకున్నామో, ఇక్కడ చూడండి t1 అన్నాను. t1 అంటే ఏంటి, s1/v1. s1 దీని s/3 అన్నట్టు. క్లియర్. సో s/3 బై వెలాసిటీ ఎంత, 20. క్లియర్. అట్లనే t2 ఏమవుతుంది, s/3 బై సెకండ్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, సారీ ఫస్ట్ వెలాసిటీ 10, సెకండ్ 20 అండ్ థర్డ్ వన్ ఏంటి, t3 is equals to s/3 బై థర్డ్ స్పీడ్ ఎంత, అదే టైం 60. సో క్లియర్. సో కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ చేద్దాము ఫార్ములాలో. V average is equals to s బై టోటల్ డిస్టెన్స్ బై, ఇక్కడ ఏం రాస్తున్నాము, s/3 బై 10 ప్లస్ s/3 బై 20 ప్లస్ s/3 బై 60. సో ఇక్కడ ఆబ్వియస్ గా ఏం కావాలి చూడండి, V average is equals to s/3 కామన్ తీస్తున్నా. అప్పుడు ఏం మిగులుతుంది, 1/10 ప్లస్ 1/20 ప్లస్ 1/60 మిగులుతుంది. s క్యాన్సిల్. దెన్ V average is equals to what, 1/1/3 ఆఫ్. సో ఇక్కడ మనం 60 LCM అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, s6 ప్లస్ what it is 20 plus 3 plus 1. So then V average is equals to here 1/6 plus 3 9 10 by 3 into 60. Then what it is, simply 180 by 10. Then V average is equals to what here, 18 km/h. 18 km/h.